హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. మన ఆంధ్రుల ఆవకాయ పచ్చడిని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ కరెక్ట్ కొలతలతో వంట రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేయగలిగినట్లు చూపించబోతున్నాను. యాక్చువల్గా నేను 20 చిన్న రసాల మామిడికాయలతో 2 రోజుల క్రితమే ఆవకాయ పెట్టాను. ఈ వీడియోలో తక్కువ క్వాంటిటీలో అయినా ఎవరైనా చేసుకునేటట్లు 3 చిన్న రసాల కాయలతో చూపిస్తున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల మీద చూసారా, చిన్న లేయర్లా ఉంటుంది. అన్ని ముక్కలకి ఆ లేయర్ని తీసేసుకొని క్లాత్ తోటి ముక్కకి ఎక్కడా చెమ్మ లేకుండా తుడుచుకొని పెట్టుకోవాలి. నేను మామిడికాయలని శుభ్రంగా కడిగి తొడుము తీసేసి బాగా తుడుచుకొని ఒక అరగంట సేపు గాలి కారనిచ్చి ముక్కలుగా కొట్టించుకున్నాను. ఈ ఆవకాయ పచ్చడిని ఎవరైనా సరే ఈజీగా పెట్టేయచ్చు. కాకపోతే చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా సరే చెక్కు చెదరదు. ఇలా శుభ్రంగా తుడిచిన తర్వాత ఒక 5 నిమిషాల సేపు గాలికి ఆరనివ్వండి. ఆవకాయ నిల్వ ఉండాలంటే ప్రతి ముక్కకు కూడా టెంక ఉండేటట్లు చూసుకోండి. ఈ ముక్కలు ఎన్ని కప్పులకు వస్తున్నాయో చూసుకుందాం. నేను చూపించినట్లు కప్పు కాదు, గిన్నె కాదు, గ్లాస్ కాదు, దేనితో అయినా మీరు కొలుచుకోండి. నాకు ఈ 3 కాయలకి టెంకలేని ముక్కలన్నీ తీసేయగా 4 కప్పులు ముక్కలు వచ్చాయి. ఈ 4 కప్పుల ముక్కలకి సుమారు 2 కప్పుల వరకు నూనె పడుతుంది. ఈ ముక్కల్లో ముందుగా ఒక అరకప్పు నూనె వేసుకోండి. నేను ఇక్కడ నువ్వుల నూనె వేసుకుంటున్నాను. నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ ఈ రెండిట్లో ఏదైనా సరే ఆవకాయకి బాగానే ఉంటుంది. ఏ ఇతర నూనెలో అంత బాగుండవండి. ముక్కలకి నూనె బాగా పట్టినట్లు కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి. వేరే బౌల్ తీసుకొని కారము, ఆవపిండి, ఉప్పు అన్నీ కొలుచుకోండి. నేను ఈ పచ్చడి కోసం 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్ వాడుతున్నానండి. నేనైతే దీన్ని ప్రమోట్ చేయడం లేదు, కానీ లాస్ట్ ఇయర్ 3 మ్యాంగోస్ మిర్చి పౌడర్ తోటే ఆవకాయ పెట్టాను. పర్ఫెక్ట్గా కుదిరింది. 4 కప్పుల మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారము ఇలా మీద వరకు తల కొట్టకుండా వేసుకోండి. మీరు ఏ కారమైనా వాడుకోవచ్చు. అదే బందరు మిరపకాయలు మిల్లు పట్టించుకుని వాడుకుంటే ఇంకా ప్రశస్తంగా ఉంటుంది. ఆవాలు ఎండబెట్టి మెత్తగా మిక్సీ చేసుకోండి. అలా మిక్సీ చేసినప్పుడు ఆవపిండి కొంచెం వేడిగా అయిపోతుంది కదా, ఆవపిండిని ఒక పళ్ళెంలో వేసుకుని చల్లారబెట్టుకొని తల కొట్టి మనం ఏ కప్పుతో కారం తీసుకున్నామో అదే కప్పుతో తీసుకోండి. మీరు బయట కొనుక్కొచ్చిన ఆవపిండినైనా వాడుకోవచ్చు. కల్లుప్పు ఎండబెట్టుకొని మిక్సీ చేసుకున్న పౌడర్ని మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో ఆవాలు, కారం అవి అదే కప్పుతో 3/4 కప్పు వేసుకోండి. కారము, ఆవపిండి కన్నా ఉప్పు ఎప్పుడు కొంచెం తక్కువగానే వేసుకోవాలి. 2 రోజుల తర్వాత ఆవకాయని మళ్ళీ కలుపుకుంటాం కదా, అప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు కావాలంటే కలుపుకోవచ్చు. నార్మల్ అయోడైజ్డ్ సాల్ట్ మాత్రం అస్సలు వేయొద్దండి. ఆవకాయ ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది. 1/2 కప్ ఆయిల్ ఆల్రెడీ మామిడికాయ ముక్కల్లో వేసాం కదా, ఇప్పుడు ఇంకొక 1/2 కప్పు ఆయిల్ వేసుకోండి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఆవకాయకి పసుపు అయితే ఎక్కువ పట్టదు, కానీ ఇలా కొద్దిగా పసుపు వేయడం వలన ఆవకాయ తొందరగా పాడవకుండా ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. కొంతమంది మెంతులు బదులుగా మెంతిపొడి వేస్తుంటారు, కానీ మా వాళ్ళకి ఇలా మెంతులు వేస్తేనే ఇష్టపడతారండి. 1/2 కప్పు పొట్టు తీసిన వెల్లుల్లిపాయల్ని వేసుకోండి. వెల్లుల్లి పొట్టు ఈజీగా రావాలంటే ఆయిల్ రాసి 1 గంట 2 గంటలు ఎండలో పెడితే కనుక ఈజీగా మనం పొట్టు తీసేయచ్చు. ప్రతి మెజర్మెంట్ కూడా మీకు ఈజీగా అర్థమవడానికి స్క్రీన్ మీద డీటెయిల్గా ఇస్తున్నాను చూడండి. ఇవన్నీ బాగా కలుపుకొని నూనె తడిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకోండి. ఆవపిండి, ఉప్పు, కారాలన్నీ పట్టినట్లు చక్కగా చేత్తోనే కలుపుకోండి. ఇదంతా బాగా కలుపుకున్నాం కదా, పచ్చడంతా దగ్గరగా పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2 రోజుల వరకు చెమ్మలేని ప్లేస్లో పెట్టుకోండి. 2 రోజుల తర్వాత మూత ఓపెన్ చేసుకొని అవసరమైతే ఉప్పుని ఇంకా నూనెని కూడా యాడ్ చేసుకోండి. 2 రోజుల క్రితం 20 కాయలతో ఆవకాయ పెట్టానన్నాను కదా, ఈరోజు ఆవకాయని మళ్ళీ కలుపుకుందాం. ఆవకాయ కలిపినప్పుడు ఆల్రెడీ వెల్లుల్లిపాయలు వేసుకున్నాను, కానీ మా పిల్లలందరూ ఇందులో వెల్లుల్లిపాయలు అంటే చాలా ఇష్టంగా తింటారు. అందుకని మరి ఇంకొక 1/2 కప్ కూడా యాడ్ చేసుకున్నాను. ఆవకాయ పెట్టిన తర్వాత 2 రోజులు రెస్ట్ ఇచ్చి 3వ రోజు ఇలా అంతా కలిసినట్లు బాగా కలుపుకోండి. ఇదివరకు ఆవకాయ సీజన్ వచ్చిందంటే జాడీల్లోకి ఆవకాయ నింపుకునేవాళ్ళం. ఇప్పుడు టప్పర్వేర్ నాన్ టాక్సిక్ ప్లాస్టిక్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయిందండి.
టప్పర్వేరు ఫుడ్ గ్రేడెడ్ ప్లాస్టిక్. ఇందులో ఆవకాయలు పెట్టుకుంటే సంవత్సరం అంతా కూడా చెక్కు చెదరదండి. అలాగే సముద్ర తీర ప్రాంతంలోని ఉప్పుగాలికి తొందరగా ఆవకాయ మెత్తబడే అవకాశం ఉంది. అందుకని వాళ్ళైతే ఒక 2-3 వారాలు ఆవకాయ ఊరిన తర్వాత టప్పర్వేర్ కంటైనర్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం అంతా కలర్ మారదు, టేస్ట్ మారదు. ఎప్పుడు తిన్నా కొత్త ఆవకాయ తిన్నట్లే ఉంటుందండి. ఇది నేను లాస్ట్ ఇయర్ పెట్టిన ఆవకాయ, చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేస్తారా? ఇదండి ఈ సంవత్సరం మన ఆవకాయ రెసిపీ.